సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో నిన్న మంగళగిరి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చాలా మంది కూడా సూటిగా గుండెల్లో గుచ్చుకున్నాయని చెప్పేసి అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు ఆ వ్యాఖ్యల పైన? ఒకటే అండి, దేశం అంటే మనుషులు, కులాలు కాదు, మతాలు కాదు. ఆయన క్లియర్ చెప్పిన అదే మాట. అది ఎప్పటి నుంచో చెప్పుకొని వస్తూనే ఉన్నాడు. నేను ఏదైనా అని సనాతన ధర్మం గురించి మాట్లాడతాను, సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పేసి. ఇంతకుముందు ఆయనను పక్క రాష్ట్రంలో గెలిస్తే ఏమన్నారంటే జాయింట్గా వచ్చేసి ఏం చేయలేకపోయినారు, సింగిల్గా వచ్చేసి సింహలాగా వచ్చిందని చెప్పి అన్నారు. ఆయన ఏం రాసిందో తెలుసా? ఆయన అఫిడవిట్లో ఎన్నికల్లో ఏదైతే ఇస్తారో దాంట్లో క్రిస్టియన్ అని చెప్పేసి ఇచ్చిండు. కింద కులం అంటే కులంలో రాయలేదు. ఎందుకు రాయలేదు తెలుసా? దాంట్లో బాప్టిజం అండ్ క్యాప్టిజం, క్యాథలిస్ట్ అని చెప్పి రెండు ఉన్నాయి. పొరపాటున ఏదో ఒకటి రాసినా కూడా సగం ఓట్లు పోతాయని చెప్పేసి రాయలేదు. ఈయన అలా కాదు, ఈయన మొత్తం రాసింది ఇండియన్ అని చెప్పేసి, సనాతన ధర్మం అని చెప్పేసి అలా రాసి గెలిచిన ఈయనను పిలుచుకొని ఏమేం చేస్తారంటే వాళ్ళు ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, కులం 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 అని చెప్పేసి. కులం పరంగా ఆయన వచ్చేటట్టుంటే 2019లోనే గెలిచేటాడు. ఆయన కులాన్ని నమ్ముకోలేదు. ఏదున్నా కానీ ఎప్పుడున్నా కానీ నేను మొత్తం అందరి ప్రజలతో వాళ్ళకి సేవ చేసుకుని వాళ్ళ సేవ ద్వారా వాళ్ళని కూడా 4 లెవెల్కి తెచ్చుకొని అప్పుడు గెలుస్తామని చెప్పి 10 ఏళ్ళు కష్టపడ్డాడు. కష్టపడి 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా తన సొంత డబ్బును పెట్టేసి అభివృద్ధి పనులు చేసి చూపిస్తున్నాడు. సార్ ఇప్పుడు కళ్యాణ్ గారు క్యాస్ట్ విషయంలో కానీ లేకపోతే సీఎం అవ్వడం విషయంలో అన్నింటిలో కూడా క్లారిటీగా ఉన్నారు. బట్ ఇక్కడ మారాల్సింది కళ్యాణ్ గారు అంటారా, లేకపోతే జనాల యొక్క మెంటాలిటీ, ఆలోచన విధానం అంటారా? ఖచ్చితంగా ఎప్పటి నుంచో చెప్తుంది అదే మాట అండి. ఆయన ఏదున్నా కానీ మనం కులాలుగా విడిపోతే మనల్ని పట్టించుకున్న నాదుడు ఉండడు. అటు వెస్ట్ బెంగాల్ అయినా కానీ, ఇటు కేరళ అయినా కానీ, అటు జమ్మూ కాశ్మీర్ అయినా కానీ, ఏ హిస్టరీ తీసుకున్నా అంతేందుకు మన దేశం కానీ మన పక్క దేశం అయిన బంగ్లాదేశ్, దాంట్లో హిందువులు అనేది నాశనం అయిపోతున్నారు. దాని గురించి మాట్లాడే ఒక్క నాయకుడు మనకు దేశంలో లేడు ఇప్పుడు అని చెప్పి ఆయన క్లియర్ చెప్పారు. అంత చెప్పినది కూడా ఇంకా మనం కులాలు అని చెప్పి పట్టుకొని తిరిగితే మన నాశనం మనం కోరుకుంటున్నట్టే. పవన్ కళ్యాణ్ గారిని వారి భావాలను అనుసరిస్తూ మనం కూడా కులాలని మానేసి సనాతన ధర్మం అని చెప్పి పట్టుకొని వేలాడితే మనం కూడా అభివృద్ధిలో ముందుకు సాగుతాం. సార్ ఇప్పుడు కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఒక కోరిక మాత్రం నాకు లేదు, అవ్వాలని కూడా నేను అనుకోవట్లేదు అంటున్నారు. బట్ ఆయన ఫ్యాన్స్ ఏమో ఖచ్చితంగా సీఎం గా చూడాలని ఫ్యూచర్ లో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఆయన ఫ్యాన్స్ నుంచి చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఆయన సీఎం మెటీరియల్ కాదు, ఆయన పిఎం మెటీరియల్, కింగ్ మేకర్. ఆయన ఇటు 2 రాష్ట్రాల్లోనూ ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలో ఆయన నిర్ణయిస్తారన్నట్టు. ఆ 2 రాష్ట్రాల తర్వాత ఇప్పుడు మొత్తం దేశానికి కావాల్సిన నాయకుడు ఆయన. ఒకప్పుడు మనకు ఓన్లీ యోగి అండ్ మోడీ మాత్రం తెలుసు. ఇప్పుడు తెలుస్తున్న మెయిన్ పేరు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి. మోదీ, యోగి గారు అనేది వారికి వచ్చిన జీతాన్ని ఎప్పుడో సేవింగ్ చేసుకుంటూ ప్రజలకు ఉపయోగిస్తున్నారు. ఆయన ఎక్కడో సినిమాలో సంపాదించిన సొమ్ముని, కోట్ల సొమ్ముని ఆయన ప్రజలకు ఉపయోగిస్తున్నారు. అది వాళ్లకు ఆయనకున్న తేడా. ఒకప్పుడు మనం ఏమనుకున్నాం అంటే మోడీ, యోగిని మించిన నాయకుడు రానే అని చెప్పి అనుకున్నాం. వాళ్ళిద్దరు రానే మనకు ఎక్కువ మన దేశంగా చెప్పేసి కాదు. వాళ్ళకంటే కూడా దేవుడి స్థాయిని కొద్దిగా తగ్గించి ఎవరైనా చూపించగలంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు మాత్రమే. సార్ మరి ఇప్పుడు విజయ్ గారు గెలిచినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు కదా, సో మరి వాళ్ళకు కూడా గట్టిగా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు దాని గురించి చెప్తున్నా కదా, ఆయన ఏదైతే ఎలక్షన్లో అఫిడవిట్ ఇచ్చాడో దాంట్లో ఆయన కులం పేరు అనేది రాయలేదు. ఈయన అలా కాదు, నాకు ఏదైనా కానీ కావాల్సిన సనాతన ధర్మమే. ఈ దేశం అనేది సనాతనం కోసం ఉన్నది. 2 దేశాలు అనేది మనం విడదీసాం ఆల్రెడీ మతం పేరు మీద. ఈ ప్రపంచంలో 2 దేశాలు విడిపోయింది ఒక్క భారతదేశం మాత్రమే మతం పరంగా అని చెప్పేసి ఆయన ఎప్పుడో క్లియర్ చెప్పారు. ఇంకా మనం మతాలు కులాలను పట్టుకోవడం కాదు, సనాతన ధర్మం మాత్రమే ఇక్కడ ప్రజల్ని కాపాడగలుగుతుంది. దాంతో పాటే నేను ముందుకెళ్తాను, నా ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్తానని చెప్పి తను క్లియర్ చెప్పాడు.